రాజధాని అమరావతిని ఇంకా ముప్పు ప్రాంతమని గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తున్న వారు ఎన్ని వేల మందితో ఇక్కడ పనులు జరుగుతున్నాయో చూసిన తర్వాత మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు. ఎక్కడో కూర్చొని ఇష్టారీతిన మాట్లాడితే అలాంటి వారిని ప్రజలే చీకొడతారని హెచ్చరించారు. రాజధానిలో అధికారుల కోసం నిర్మిస్తున్న టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి భవనాలతో పాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లను మంత్రి పరిశీలించారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4,000 హౌసెస్ ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 years లో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. అమరావతి వర్క్ జరుగుతుంది, వెస్టర్న్ బైపాస్ లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జి కింద. బ్రిడ్జి పూర్తి చేశారు, నీళ్లు వెనక్కి తన్నాయి, దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది, ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్ గా చూసి చేసే పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని తెలియజేస్తారు. సీడాక్స్ రోడ్డు కావచ్చు, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బ్యాలెన్స్ ల్యాండ్ ఇవ్వాల్సిందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ల్యాండ్ అక్విజిషన్ యాక్చువల్ గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అది రేపు కేబినెట్ లో కూడా పెట్టేసి అప్రూవల్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ పోతున్నాం. నేను రైతులను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ బెటర్ అని అందరూ అనుకునేది లేదు. ల్యాండ్ పుల్లింగ్ కంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ మీకు అడ్వాంటేజ్ అంటే అది మీకే ఛాయిస్ వదిలేస్తాం.